శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, గౌరవనీయులు గౌరవ పెద్దలు పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ కార్యాలయ కార్యదర్శి గౌరవనీయులు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు తక్కలపల్లి రవీంద్రరావు గారు, బండి రమేష్ గారు, ఫరీదుద్దీన్ గారు, బసవరాజ్ సారయ్య గారు, నారదాసు లక్ష్మణరావు గారు, వేణుగోపాల్చారి గారు, సుధీర్ రెడ్డి గారు, మల్పెద్ది సుధీర్ రెడ్డి గారు, గౌరవనీయులు బోడకొండ వెంకటేశ్వర్లు గారు, నూకల నరేష్ రెడ్డి గారు, గౌరవనీయులు సోమ భరత్ కుమార్ గారు, గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు విజి గౌడ్ గారు, ఇంకా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న యునైటెడ్ ఇండియా అష్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన జనరల్ మేనేజర్ గారు, ఇంకా గౌరవ పార్టీ నాయకులందరికీ, పేరు పేరున సీనియర్ నాయకులందరికీ, మన పాత్రికేయ మిత్రులకి, ఈ కార్యక్రమంలో ఈరోజు పార్టీ కార్యకర్తలు ఎవరైతే ప్రమాదవశాత్తు దుర్మరణం పాలైనారో వారి కుటుంబ సభ్యులు దాదాపుగా ఒక 80 మంది ఎవరైతే వారి కుటుంబీకులు ఇక్కడికి వచ్చినారో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, వారందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి మీతో కొద్దిసేపు మాట్లాడి మీ సాధక బాధకాలు తెలుసుకొని మీ కుటుంబంలో మీ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న మీ సోదరుడు కావచ్చు, లేదా మీ భర్త కావచ్చు, లేదా మీ కుమారుడు కావచ్చు, మరణించిన పార్టీ మీకు అండగా ఉంటుంది. పార్టీ కుటుంబ సభ్యులుగా ఈ కుటుంబానికి పెద్దగా గౌరవనీయులు మన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీకు ఉంటారు అనే ఉద్దేశంతోనే మీతో మాట్లాడడానికి ప్రత్యేకంగా మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. 80 కుటుంబాలకు సంబంధించి ఎవరైతే తమ కుటుంబీకులను కోల్పోయినారో వారి స్థితిగతులన్నింటినీ కూడా ఇప్పటిదాకా ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, అదే రకంగా మన పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భరత్ గారు మీ అందరితో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. మీ ఫోన్ నంబరు, మీ పేరు. చాలామంది ఇందులో ఏమడిగినారంటే, అన్న మాకు కుటుంబానికి పెద్ద దిక్కుపోయింది, మాకు ఇల్లు లేదు, ఇల్లు ఇప్పించండి అని కొంతమంది అడిగినారు. కొంతమంది ఏమో పిల్లలు చిన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు పాఠశాలలో, గురుకుల పాఠశాలలో వాళ్ళకు హాస్టల్లో అడ్మిషన్ కల్పించినట్టయితే వాళ్ళ ఇబ్బంది లేకుండా వాళ్ళకు మొత్తానికి పూర్తిగా ప్రభుత్వమే అన్ని రకాలుగా వారిని ఆదుకున్నట్టయితే బాగుంటుందని కొంతమంది అన్నారు. కొంతమంది ఏమో చదువుకున్న అమ్మాయిలు ఉన్నారు, అన్న మేము చదువుకున్నాము, మాకేదైనా ఉద్యోగం ఇప్పించండి అని కొంతమంది అడిగినారు. కొంతమంది ఏమో మాకు పెన్షన్ ఇంకా రావడం లేదు, ఆ చనిపోయిన తర్వాత ఇచ్చే పెన్షన్ ఏదైతే ఉంటుందో వారికి ఆ పెన్షన్ కూడా మాకు ఇవ్వండి అని చెప్పి ఇంకొంతమంది అడిగినారు. నా విజ్ఞప్తి ఏమంటే, 80 మంది మా పార్టీ కుటుంబ సభ్యుల కుటుంబీకులు ఎవరైతున్నారో వారు మీకు దూరం కావచ్చు, కానీ మేమందరం మీకున్నాము. రాబోయే 10-15 రోజుల్లోనే మీకు ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి, రాబోయే 10-15 రోజుల్లోనే ఇప్పుడు ఇవ్వబోయే 2 లక్షల రూపాయల చెక్కుతో పాటుగా ఈ 10-15 రోజుల్లో ఇప్పుడు మీరు అడిగిన అవన్నీ కూడా దాదాపుగా చేసి పెట్టే బాధ్యత మాది అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది ఎందుకు అంటే, ఈ కార్యక్రమం ఎందుకు ముఖ్యం అంటే, మీతో కలిసి గడిపేది కొద్ది క్షణాలు, కొద్ది నిమిషాలే కావచ్చు, కానీ ఒక పార్టీ అన్నప్పుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో 60 లక్షల పైచిలుకు కుటుంబ సభ్యులు కలిగిన ఒక అజేయమైన శక్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఎదిగింది. ఈ 60 లక్షల మంది గులాబీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరినీ తప్పకుండా కంటికి రెప్పలాగా, ఎందుకంటే పార్టీని అనుక్షణం కాపాడుతున్నది, పార్టీకి అనుక్షణం ప్రజల్లో పనిచేస్తున్నది ఈ 60 లక్షల మంది టీఆర్ఎస్ పార్టీ సైనికులు. మరి వారి కోసం తప్పకుండా అన్ని రకాలుగా పార్టీ అండగా ఉంటుందనే ఒక సందేశం కేవలం ఇక్కడున్న 80 మందికే కాదు, ఆ 60 లక్షల మంది కుటుంబ సభ్యులకు కూడా పోవాలి. దాంతోపాటు ఈరోజు దాదాపు 18 కోట్ల పైచిలకు రూపాయలు మనం ఈరోజు మళ్ళీ ఇన్సూరెన్స్ కూడా కడతా ఉన్నాం వచ్చే సంవత్సరానికి కూడా. ఎందుకంటే గతంలో ప్రతి సంవత్సరం దాదాపు 16, 17, 18 కోట్ల రూపాయలు అవుతున్నా అవన్నీ కూడా పార్టీ భరిస్తూ మన పార్టీలోని కుటుంబ సభ్యుల కోసం ఇదంతా కూడా చేస్తూ ఉన్నాం. నా విజ్ఞప్తల్లా మీతో ఒకటే, మీరు దయచేసి ఎవరు కూడా నాకెవరూ లేరనే భావన వదిలిపెట్టి, ఇక్కడ మా పార్టీ జనరల్ సెక్రటరీలు అందరినీ కూడా ఎందుకు ఆహ్వానించినామంటే, ఈ సమావేశానికి
జనరల్ సెక్రటరీలతో కూడా నా విజ్ఞప్తి, ఇక్కడ కూర్చున్న 80 మందే కాదు, గత సంవత్సర కాలంగా దాదాపు 950 మంది పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు వివిధ ప్రమాదాల్లో దుర్మరణం పాలు కావడం జరిగింది. ఈ 950 మంది కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మన వాళ్ళందరి వివరాలు మీకు మీ క్షేత్రం పరిధిలో మీకు అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. వారి యొక్క కుటుంబం యొక్క బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మనది. గౌరవ శాసనసభ్యులు స్థానికంగా ఎవరైతే ఉంటారో వారితో పాటు ఇప్పుడు ఉదాహరణకి నిజామాబాద్ పార్లమెంట్ పరిధి ఉందనుకోండి, మల్పెద్ది సుధీర్ రెడ్డి గారు అక్కడ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఇప్పుడు సుధీర్ రెడ్డి గారికి పార్టీ కార్యాలయం నుంచి మీకు ఒక స్పష్టమైన లిస్ట్ ఇస్తాం. ఈ 950 మందిలో మీ 7 నియోజకవర్గాల పరిధిలో ఎవరెవరు ఉన్నారు, స్థానికంగా ఉండే శాసనసభ్యుడితో, స్థానికంగా ఉండే మంత్రి గారితో నేను కూడా మాట్లాడతాను, మీరు కూడా మాట్లాడతారు. వాళ్ళ అవసరాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసుకొని వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఆ రకంగా అందరం కూడా, ఇప్పుడు ఖమ్మం అయితే నరేష్ రెడ్డి గారు, సికింద్రాబాద్ అయితే నరేంద్రనాథ్ గారు, కరీంనగర్ అయితే సారయ్య గారు, ఇట్లా ప్రతి ఒక్కరం కూడా బాధ్యతను పంచుకొని ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాన్ని కొద్దిగా సీరియస్గా తీసుకొని వాళ్ళ ఇంటికి పోయి ఏమైనా రేపు ఏమైనా ఒక కాగితం వస్తే, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరైతే వారింటికే పోయి మనం ఇవ్వాలి. మీరు కానీ ఆ ఎమ్మెల్యే గారు కానీ కలిసిపోయి ఇచ్చినట్టయితే మన గౌరవం, పార్టీ గౌరవం కూడా ఇనుమడింపజేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ రకంగా మనందరం కూడా ముందుకు పోదాం. పిల్లలకు విద్యాబుద్ధులు కావాలని చెప్తా ఉన్నారు. తప్పకుండా గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో 945 పైచిలకు గురుకుల పాఠశాలలు ఉన్నాయి. 4,70,000 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ఒక్కొక్క విద్యార్థి మీద ప్రభుత్వం 1,20,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు సంవత్సరానికి. మొత్తం బట్టలు, పుస్తకాలు, భోజనం, దుప్పట్లతో సహా వారికి కావాల్సిన అన్ని కూడా ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. అట్లాంటి మంచి స్కూళ్ళల్లో బ్రహ్మాండంగా మన పిల్లల్ని కూడా ఎవరికైనా కావాలి అడ్మిషన్స్ అంటే అక్కడ ఇప్పించి వారి విద్యాబుద్ధులు కూడా చూసుకునే బాధ్యత మనమే తీసుకున్నాం. ఈ రకంగా పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందనే ఒక సందేశాన్ని ఇవ్వడంతో పాటుగా ఈ పెరుగుతున్న కుటుంబానికి 60 లక్షల పైచిలకు కుటుంబానికి మరి కుటుంబ పెద్దగా తెలంగాణ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్న కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం కూడా ముందుకు పోదామని మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ మీ అందరి వివరాలు కూడా తీసుకున్నాము. శ్రీనివాస్ రెడ్డి గారు, భరత్ గారు తీసుకున్నారు. మీకు వారం 10 రోజుల లోపలనే మళ్ళీ మీకు ఫోన్ కాల్ వస్తుంది, పార్టీ నుంచి మీ అందరికి కూడా సమాచారం వస్తుంది. ఈరోజు మీ అందరికి కూడా 2 లక్షల రూపాయలు చెక్కు ఇస్తున్నాము. దాంతోపాటు మళ్ళీ మీకు కావాల్సిన ఏవేవైతే మీరు అడిగినవి ఉన్నాయో వాటిల్లో మళ్ళీ 10-15 రోజుల లోపలనే పూర్తి చేసి తప్పకుండా అందరినీ కూడా మళ్ళీ పార్టీ జనరల్ సెక్రటరీ గారు, మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు కానీ, మీ ఎమ్మెల్యే గారు కానీ వచ్చి కలుస్తారని చెప్పి కూడా మళ్ళొకసారి నేను మీకు తెలియజేస్తూ, మీకు కొద్దిగా శ్రమ పెట్టి ఇబ్బంది పెట్టి చాలా సుదూరమైన ప్రాంతాల నుంచి ఒక అమ్మాయి ఇల్లెందు నుంచి వచ్చింది, నేను మాట్లాడిన అమ్మాయి, ఇంకొకరు నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చినారు, ఇంకొకరు కొల్లాపూర్ నుంచి, గద్వాల నుంచి వచ్చినారు. రకరకాలుగా సుదూరమైన ప్రాంతాలు, ఒకరు జోగిపేట నుంచి వచ్చినారు, రకరకాల ప్రాంతాల నుంచి ఉన్నారు. చాలా సుదూరమైన ప్రాంతాల నుంచి కూడా వచ్చేసి ఈరోజు మాకు కొంత మీతో సమయం గడిపే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళొక్కసారి చెప్తా ఉన్న ఈ మాట, మీ ఇంటి వారు మీకు దూరం కావచ్చు, మీ ఇంట్లో కుటుంబ సభ్యుడు మీకు దూరం కావచ్చు, కానీ మీది మనందరిది చాలా పెద్ద కుటుంబం, 60 లక్షల మందితో కలిగిన కుటుంబం. మరి ఇట్లాంటి కుటుంబాన్ని తప్పకుండా పెద్దలు కేసీఆర్ గారు పెద్ద దిక్కుగా అందరిని ఆదుకుంటారన్న మాట మళ్ళొక్కసారి తెలియజేస్తూ మీరు నిబ్బరంగా మనోధైర్యంతో ఉండాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ, మీకు ఏ సమస్య ఉన్నా మీకు ఇందాక నేను చెప్పినట్టు మన పార్టీ జనరల్ సెక్రటరీ, మీ సంబంధిత జనరల్ సెక్రటరీ గారు, మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు మీకు అండగా ఉంటారు. లేని పక్షంలో మీరు పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూడా సంప్రదించవచ్చు అని చెప్పి కూడా మళ్ళొక్కసారి తెలియజేస్తూ ఇప్పుడు భరత్ గారిని ఆ లిస్ట్ ఒక్కసారి పిలవవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఉప్పాల వెంకటేష్ గారు. ఉప్పాల వెంకటేష్ కాశీపేట. దొడ్డికింది పీరామని రెడీగా ఉండండి. అమ్మమ్మ ఇక్కడ ఉండు. బాయికాడి వెంకయ్య, బాయికాడి లక్ష్మి, దూదని జీత్ కౌర్, రమ్మ, పోతరాజు బాలస్వామి,
పోతరాజు బాలస్వామి, గంగల్ల నరసమ్మ, గంగల్ల నరసమ్మ, గంగల్ల నరసమ్మ గజ్వెల్, కురుకుమ సావిత్రి, వడ్డెమాని కృష్ణవేణి, వడ్డెమాని కృష్ణవేణి, కురుకుమ సావిత్రి, పోతరాజు బాలస్వామి, పోతరాజు బాలస్వామి, పోతరాజు బాలస్వామి, కాదు కాదు బాలస్వామి, పోతరాజు బాలస్వామి ఎవరికి ఇచ్చినావు? మీరు కన్ఫ్యూజ్ చేయకండి, ఇవ్వండి. బాలస్వామి, బాలస్వామి లిస్టులో నెంబర్ 5 మీరు కూర్చోండి బాబు, మీకు సావిత్రి, కురుకుమ సావిత్రి, కురుకుమ సావిత్రి, ఇక్కడ రండి. మీరు సావిత్రి గారు ఇక్కడ రండి. మీ చెక్ ఇక్కడ ఉన్నది. వడ్డెమాను కృష్ణవేణి, వడ్డెమాను కృష్ణవేణి, నీలబోయిన భాగ్యమ్మ, నీలబోయిన భాగ్యమ్మ, ఆర్కట్ల జ్యోతి, ఆర్కట్ల జ్యోతి, ఆరబోయిన రాధమ్మ, రాధమ్మ, ఉన్నటి వెంకన్న, వనజారాణి, యు వనజారాణి, వనజారాణి, ఇల్లదు వనజారాణి, అస్మా సుల్తానా, అస్మా సుల్తానా జడ్చర్ల. అమ్మ నువ్వు ఉండమేటా నెక్స్ట్ పేరు చెప్పి ఇక్కడ అస్మా సుల్తానా తర్వాత మాదారపు రాధ ఉండండమ్మా. అస్మా సుల్తానా జడ్చర్ల. మాదారపు రాధ, సిల్వేరు నాగమణి, రాధా, మాధవరపు రాధ, భూపాల్, సిల్వేరు నాగమణి, బొమ్మ
దేవల్ల బావా సాయబా దేవల్ల సాయబా సాయబా మల్లవాడ బుగ్గమ్మ మల్లవాడ బుగ్గమ్మ మల్లవాడ బుగ్గమ్మ చింతకుంట్ల పుష్ప మల్లవాడ బుగ్గమ్మ బుగ్గమ్మ మల్లవాడ బుగ్గమ్మ మల్లవాడ బుగ్గమ్మ ఉన్నాయి వరుసగా చింతకుంట్ల పుష్ప చింతకుంట్ల పుష్ప మరి ఇక్కడ ఇక్కడ చెప్పండి అచ్చంపేట్ చింతకుంట్ల పుష్ప ఎస్ రమ్మా సార్ నెక్స్ట్ పేరు పుష్ప వినోద కృష్ణాబాద్ పిలుద్దాం పిలుద్దాం వినోద నువ్వు రెడీగా ఉన్నాయి నకరకల్లు అక్కనపల్లి సత్తమ్మ శాంతమ్మ అక్కనపల్లి శాంతమ్మ నకరకల్ రవీంద్రరావు గారు గుమ్మడి లక్ష్మి గారు మంతని మంతని లక్ష్మి గుమ్మడి మంతని కాన్స్టిట్యూన్సీ బండారపు సరిత ఆలేరు కాన్స్టిట్యున్సీ బోయిని పద్మ బోయిని పద్మ హుజూరాబాద్ ఏర్పుల దివాకర్ నారాయణపేట్ దివాకర్ నెక్స్ట్ దివాకర్ నారా నరసింగరావు గజ్వేల్ నారా నరసింగరావు గజ్వేల్ మట్టేటి సరోజన రామయ్య పరకాల్ సరోజన వచ్చింది సరోజన రమ్మ మట్టేటి సరోజన రామయ్య పరకాల నెక్స్ట్ గౌసియా బేగం అశ్వరావుపేట్ జహంగీర్ బి జడ్చర్ల జహంగీర్ బి వెళ్ళమ్మా మేడి కృష్ణవేణి సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ మేడి కృష్ణవేణి సూరపల్లి రాజవ్వ మేడి కృష్ణవేణి రాజవ్వ నెక్స్ట్ రాజవ్వ చెప్పు సూరపల్లి రాజవ్వ దుబ్బాక ఏపూరి నవీన
ఏపూర్ నవీన గోవిందరావుపేట ములుగు. ఏపూర్ నవీన గోవిందరావుపేట ములుగు. ధరావత్ బద్రి గూడూరు మహబూబ్ నగర్. బద్రి కదమ్మా. వెలిచాల సమ్మక్క. వెలిచాల సమ్మక్క. అల్లపల్లి సరస్వతి. వెలిచాల సమ్మక్క. అల్లపల్లి సరస్వతి. మల్లాల లక్ష్మీనారాయణ. మల్లాల లక్ష్మీనారాయణ. మల్లాల లక్ష్మీనారాయణ. మల్లాల లక్ష్మీనారాయణ. నగర్ హుజూర్ నగర్. అల్తియావత్ సక్రి. నాగర్ కర్నూల్. తిమ్మాజీపేట్ నాగర్ కర్నూల్. నాగర్ కర్నూల్ అంటే నేనే. సక్రి తీసుకో. బాలమ్మ వైఫ్ ఆఫ్ కృష్ణయ్య. నాగర్ కర్నూల్ నేనే. దండు తులసి. కన్నెపోయిన శరణ్య. కన్నెపోయిన శరణ్య. తులసి. దండు తులసి. నాగర్ కర్నూల్. కన్నెపోయిన శరణ్య. ఆలేర్. రవీంద్రరావు గారు. కన్నెపోయిన శరణ్య ఆలేర్. చింతపల్లి వెంగల్ రెడ్డి. కొల్లాపూర్. మైండ్ల లలిత గారు. చింతపల్లి వెంగల్ రెడ్డి. బైండ్ల లలిత. బైండ్ల లలిత. షాద్నగర్ కాన్స్టిట్యున్సీ. షేక్ అలీమా బేగం. లలిత. కోలా శాంత. బైండ్ల లలిత. కోలా శాంత గారు.
आरमूर शेख अलीमा बेगम आरमूर దోసపాటి సరోజ దోసపాటి సరోజ దోసపాటి సరోజ బూక్యా విజయ పటాన్చెరు అమ్మ ఇట్రమ్మ ఇట్రా ఒక్క నిమిషం తల్లి విజయ నువ్వు ఒక్క నిమిషం బూక్యా విజయ పటాన్చెరు ఎండి మైబుడ ఎండి మైబుడ జనగాం కాన్స్టిట్యున్సీ ఉప్పరి అనురాధ నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ కౌడిపల్లి ఉప్పరి అనురాధ बनावत मोजी बनावत मोजी बालकोंडा भीमगल बनावत मोजी पलदे लक्ष्मी निजामाबाद रूरल पलदे लक्ष्मी निजामाबाद रूरल श्यामला तेलुगु सरोजम्मा अलंपूर श्यामला संद श्रीनिवासुलु श्यामला श्यामला मुंदुకు రండి ఎవరు संदश्री श्यामला बांसवाड़ा निजामाबाद संद श्रीनिवासुलु देवरकद्र नक्क अन्नपूर्ण सत्तुपल्ली वसंत चंद्रकला नक्क अन्नपूर्ण पेनुपल्ली सत्तुपल्ली वसंत चंद्रकला सत्तुपल्ली पेनुपल्ली गुज्जुल ममता रेवल्ली वनपर्ति अफ्तारी बेगम बालकोंडा अफ्तारी बेगम बालकोंडा कम्मोल्ला लक्ष्मी गज्वेल कम्मोल्ला लक्ष्मी रामसानी सरिता कोदाड़
రామసాని సరిత, మునగాల కోదడ, బొమ్మనబోయిన పాపయ్య, బొమ్మనబోయిన పాపయ్య, హుజూర్ నగర్, రవీంద్రరావు గారు, వారకుంట సుకన్య, బాలకొండ, అందే బాలలక్ష్మి, సిద్దిపేట, అందే బాలలక్ష్మి, అందే బాలలక్ష్మి, అందే బాలలక్ష్మి, సిద్దిపేట, గొల్లా రూపవ్వ, దుబ్బాక, గొల్లా రూపవ్వ దుబ్బాక, ఖైరీ శిరీష, పినపాక, ಹೆಸರು ಕನಕಯ್ಯ, ಹೆಸರು ಕನಕಯ್ಯ, ಚಿಗುರು ಮಾಮಿಡಿ, ಕೃಷ್ಣಾಬಾದ್, చింతల లలిత కుమారి, చింతల లలిత కుమారి, సత్తుపల్లి, చింతల లలిత కుమారి, చింతల లలిత కుమారి, వేన్సూరు, సత్తుపల్లి, రమావత్ పద్మావతి, రమావత్ పద్మావతి, మహేశ్వరం, పోతరాజు బాలస్వామి, పోతరాజు బాలస్వామి, ముకులోత్ సునీత, నర్సంపేట, ముకులోత్ సునీత, గుడిసె బూదమ్మ, గుడిసె బూదమ్మ, మలయాళం, గుడిసె బూదమ్మ, చెప్పదండి కాన్స్టిట్యున్సీ, వంతు కిష్టమ్మ, వంటు కిష్టమ్మ, వంటు కిష్టమ్మ, కోస్కి, కొడంగల్ నియోజకవర్గం, కిష్టమ్మ, వాసరి రాజేశ్వరి,
దాసర్ రాజేశ్వరి చెప్పదండి. కోరమని యాదమ్మ రండి. కోరమని యాదమ్మ యాదమ్మ లేదు. ఎల్లవా ఎల్లవా దౌతాబాద్ దుబ్బాక ఎల్లవా ఎల్లవా సమంతుల ఎల్లవా సమంతుల ఎల్లవా వాసపుత్ర నాగేశ్వరరావు సత్తుపల్లి. వాసపుత్ర నాగేశ్వరరావు సత్తుపల్లి. తులసి లక్ష్మి బోధన్. బక్కనోళ్ళ ఎల్లయ్య. బక్కనోళ్ళ ఎల్లయ్య. లింగనపేట గంభీరావుపేట సిరిసిల్ల. మూరం రమణ. మూరం రమణ. మొట్టమొదటి కృష్ణవేణి. పూరం ఎయిట్ నెంబర్ కుంకుమ సావిత్రి. కుంకుమ సావిత్రి చుక్కలు. కుంకుమ సావిత్రి. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి 18,39,36,000 చెక్కుని ఇన్సూరెన్స్ కంపెనీకి శ్రీ కేటీఆర్ గారి చేతుల మీదుగా అందించడం జరుగుతూ ఉంది.
గంగల నరసమ్మ రండి. గంగల నరసమ్మ గంగల నరసమ్మ గారు